ఇక కాసేపట్లో గవర్నర్ తో టీవీకే అధినేత విజయ్ భేటీ కాబోతున్నారు. మెజార్టీ సభ్యుల జాబితాను గవర్నర్ కు అందజేయనున్నారు విజయ్. వామపక్ష పార్టీలు మద్దతు తెలిపిన అంశాన్ని గవర్నర్ కు వివరించనున్నారు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే మద్దతుతో తమిళనాడులో టీవీకే ప్రభుత్వం కొలువు తీరనుంది. ఇప్పటికే 2 సార్లు గవర్నర్ తో విజయ్ భేటీ అయ్యారు. మరోవైపు టీవీకే శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. మెజార్టీ మార్కు దాటడంతో టీవీకే శ్రేణుల్లో జోష్ నెలకొంది. టీవీకే ప్రధాన కార్యాలయం వద్ద పండగ వాతావరణం ఏర్పడింది. విజయ్ ప్రమాణ స్వీకారానికి చెన్నై నెహ్రూ స్టేడియం వేదిక కానున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక కాసేపట్లో గవర్నర్ తో టీవీకే అధినేత విజయ్ భేటీ కానున్నారు. మెజార్టీ సభ్యుల జాబితాను గవర్నర్ కు అందజేయనున్నారు. వామపక్ష పార్టీలు మద్దతు తెలిపిన అంశాన్ని ఆయనకు వివరించనున్నారు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే మద్దతుతో తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఇప్పటికే 2 సార్లు గవర్నర్ తో విజయ్ భేటీ అయ్యారు. మరోవైపు టీవీకే శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. మెజార్టీ మార్కు దాటడంతో టీవీకే శ్రేణుల్లో జోష్ నెలకొంది. టీవీకే ప్రధాన కార్యాలయం వద్ద పండగ వాతావరణం నెలకొంది. ఇక మహిళా కార్యకర్తల సంబరాలైతే అంబరాన్నంటున్నాయి. తమ అధినేత ఇక సీఎం కాబోతున్నాడు, జననాయకన్ కాబోతున్నాడంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న దృశ్యాలను మనం విజయ్ పార్టీ కార్యాలయం ముందు చూడొచ్చు. మొత్తంగా మహిళలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. తమ అభిమాన నేత సీఎం కాబోతున్నాడు, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆ అడ్డంకులను అధిగమించి తమ నాయకుడు జననాయకన్ కాబోతున్నాడన్నట్టుగా మొత్తంగా టీవీకే శ్రేణులైతే సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి చెన్నై వ్యాప్తంగా కనిపిస్తోంది. ఇక ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు చేసుకోవటమే తరువాయి అన్నట్లుగా టీవీకే శ్రేణులైతే పావులు కదుపుతున్నాయి. 3 రోజుల ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడబోతుందా? గవర్నర్ ను విజయ్ కలిసిన తర్వాత ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి? ఇక 3వసారి ముచ్చటగా విజయ్ గవర్నర్ ను కలవబోతున్నారు. ఎప్పుడూ లేని ఉత్కంఠ దేశ రాజకీయాల్లో, అదేవిధంగా తమిళ రాజకీయాల్లో కనిపించింది. దశాబ్దాలుగా ఉన్న ద్రవిడ పార్టీల ఆధిపత్యాన్ని పక్కకు నెట్టేసి కొత్త నేత కొలువు తీరబోతున్నారు. సీఎం పీఠంపై కొత్త నేత, సరికొత్త నేత అక్కడ సింహాసనాన్ని అధిష్ఠించబోతున్నారు. ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. కొద్దిసేపటి క్రితమే వామపక్షాలు కూడా మద్దతు తెలిపాయి. మొత్తంగా టీవీకే శ్రేణుల సంబరాలైతే అంబరాన్నంటున్నాయి. ఇప్పటికే 2 సార్లు గవర్నర్ తో మీటింగ్ కొనసాగించారు టీవీకే అధినేత విజయ్. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపినాథ్ సిద్ధంగా ఉన్నారు. గోపినాథ్, మొత్తంగా చూస్తున్నాం తమిళనాడు వ్యాప్తంగానే కాదు, ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సీఎం సీటుకు సంబంధించి, తమిళనాడు సీఎం సీటుకు సంబంధించి ఉత్కంఠ రేగుతున్న పరిస్థితి. ఏ క్షణానికి ఏం జరుగుతోందని రాజకీయ పార్టీలతో పాటు దేశవ్యాప్త ప్రజలు కూడా చర్చించుకుంటూ ఉన్నారు. మొత్తంగా ఇక లైన్ క్లియర్ అయినట్టేనా? జననాయకన్ కు ఏం జరగబోతుంది? ఎంతసేపట్లో గవర్నర్ ను మీట్ అవ్వబోతున్నారు? జాబితా సిద్ధమైందా? డీటెయిల్స్ ఏంటి? వంశీ, మొత్తం మీద గంటకు అనుక్షణం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతుందో ఏందేనా అనేటువంటి ఆందోళన ప్రజల్లో కూడా ఉంది. ఎందుకంటే 108 సీట్లు కైవసం చేసుకున్నప్పటికీ కూడా టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రమాణ స్వీకారానికి ఎక్కడా కూడా అర్హులు కాలేకపోయారు. ఈ 3 రోజుల పాటు కూడా గవర్నర్ని ఇప్పటికి 2 సార్లు కలిశారు. మరి కాసేపులో 3వసారి కూడా కలవబోతున్నారు. అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఒక చర్చకి దారితీసింది. అంటే ఇంత ప్రజా ఆదరణ పొందినప్పటికీ కూడా ఎందుకు ఈ రకమైనటువంటి అనిశ్చితి ఏర్పడిందంటూ కూడా రకరకాల కథనాలు రకరకాలుగా చోటు చేసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మాత్రం ఎండ్ కార్డు పడడానికి 3 పార్టీలు, సిపిఎం, సిపిఐ, అదేవిధంగానే వీసీ
వీసీకే ఈ 3 పార్టీలు కూడా టీవీకే పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. వాళ్ళకు 3 పార్టీలకు 2 సీట్లు ఉన్నాయి. 6 సీట్లు ఏదైతే టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరం ఉంది. కాబట్టి ఆ జాబితానంతా కూడా సిద్ధం చేసుకున్నటువంటి టీవీకే అధినేత మరి కాసేపట్లో గవర్నర్ని కలవబోతున్నారు. 6 గంటలకి గవర్నర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఆ జాబితానంతా కూడా గవర్నర్కి ఇవ్వబోతున్నారు. ఇచ్చిన తర్వాత గవర్నర్ ప్రభుత్వ ఆహ్వానానికి ఆయన చెప్తారు ఆ సమయం. దాని తర్వాత ప్రమాణ స్వీకారానికి అయితే టైం అయితే ఫిక్స్ చేయబోతున్నారు. బహుశా రేపే కూడా జరిగే అవకాశం అయితే ఉంది. అయితే ఇంత లోపల మనం ఒకసారి చూస్తే కన్నా ఇప్పటి వరకు కూడా జరిగిన పరిణామాలు ఈ 3 రోజులు కూడా చాలా ఉత్కంఠ, గంటకు క్షణము అందరూ కూడా అసలు ఏం జరుగుతుంది, నిజంగానే ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి పరిణామాలు చూస్తే భద్ర శత్రువులుగా ఉన్నటువంటి డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు ఒకటైపోతున్నాయి. పళనిస్వామి ముఖ్యమంత్రి అయిపోతున్నారు. రకరకాల ప్రచారం జరిగింది. దీనికి అంతటికీ కూడా కేవలం ఎండ్ కార్డు పెట్టడానికే ఎన్నో రకాల ప్రయత్నాలు అయితే టీవీకే అధినేత విజయ్ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ 3 పార్టీలు సహకరించిన కారణంగా ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. మరోవైపు ఏదైతే సిపిఎంకు 2 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, అదేవిధంగానే సిపిఐకి 2 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, అదేవిధంగా వీసీకేకి 2 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. వీళ్ళు 6 మందికి అవకాశం కల్పిస్తబోతున్నారు. ప్రభుత్వంలో కూడా మంత్రి పదవులు కూడా వాళ్ళకు 3 పార్టీలకు ఒక్కొక్క మంత్రి ఇచ్చే అవకాశం కూడా పరిశీలన చేస్తున్నారు. సో ఏదైనప్పటికీ కూడా ఒక ఉత్కంఠ అనేది తెరపడింది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. టీవీకే పార్టీ అభిమానులు అయితే పెద్ద ఎత్తున రోడ్లపైన వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. తమ అధినేతను ముఖ్యమంత్రిగా మేము చూడాలని కోరుకున్నాం, అందువల్ల ఇంత పెద్ద ఎత్తున మేము ఆయనకు ఆశీర్వదన చేశాం. పెద్ద మొత్తంలో ఏదైతే ఇన్ని పెద్ద సీట్లు వచ్చినప్పటికీ కూడా ఎందుకు ఒకనొక దశలో గవర్నర్ పైన కూడా ఆరోపణలు చేయడం జరిగింది కొంతమంది. కానీ గవర్నర్ కార్యాలయం చాలా స్పష్టమైన ఒక నోటు కూడా విడుదల చేయడం జరిగింది నిన్న కూడా. రూల్స్ ప్రకారం ఖచ్చితంగా 118 సీట్లు ఉంటే తప్ప ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించలేమంటూ కూడా ఆయన కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఏదైనప్పటికీ కూడా ఒక ఉత్కంఠకు తెరపడింది. మరి కాసేపట్లో గవర్నర్ని ఏదైతే విజయ్ కలవబోతున్నారో దాని తర్వాత ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే టీవీకే పార్టీ చేసుకోబోతుంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ గోపినాథ్. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు భూ వివాదాలు చేశారని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్